చేస్తావు. ఈ అమ్మాయి మీది ఎక్కడ? ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు ఉంటుంది. నీకు ఎంతమంది పిల్లలు? నువ్వేం పని చేస్తావు? గొర్రెలు కాసుకుంటావు. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 30 ఉంటాయి. ఎంత వస్తుంది 30లో? భూమి లేదా? మీకు కూడా భూమి లేదు కదమ్మా? పిల్లల్ని చదివిస్తాను నువ్వు? నీ పేరేంటి? ఏంటి నీ పేరేంటి? హలో, హాయ్. సిగ్గుపడుతున్నావు? నీ పేరు చెప్పు. ఏడవకూడదు. నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, ధైర్యంగా చెప్పు. చదువుకోవాలి కదా బాగా. మీ టీచర్ అడిగి చెప్పవా? చెప్తావు కదా? చెప్తావా లేదా? చెప్తావా? మీ టీచర్ అడిగి చెప్తావు కదా? నేను అడిగినా చెప్పాలి. ఓకే. ఏంటి నీ పేరేంటి? ఇప్పుడు చెప్పు. నీ పేరు? ఇందు. చూస్తూ మాట్లాడాలా. ఓకే. నువ్వు మంచిదానివి మీ అక్క కంటే. చిన్నదా మీ చెల్లె? లేయి, పైకి లేయి. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఏడవకూడదు. ఏడవద్దమ్మా. పడుకో. డీటెయిల్స్ చదివా. ఏం చదువుకున్నావు నువ్వు? ఎంతవరకు చదివావు? అయినా మీ అమ్మకు 4,000 రూపాయలు వస్తుంది. ఎంత అవుతుందమ్మా మందులకి? నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు? జనరల్గా బీపీ, షుగర్ అటువంటివి లేవు కదా? అవి లేవు కదా? నువ్వు ఆ వంటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా. నిజమే, కానీ వాడి జీవితం లాభంలా కదా. వీడు చదువుకోలేదనుకో, మీ మరిగిన వాడు కూడా అట్లా ఉంటాడు కదా. నువ్వన్నా సహాయం చేయొచ్చు కదండి చదివించడానికి. గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా. నువ్వే చదువుకున్నావు? నువ్వు ఇంటర్ నిలిపేసావు. ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా? వీడిని ఏం చేద్దామని? ఎన్నేళ్ళు ఇది ఆపేసి? ఎప్పుడు ఆపేసాడు? 21లో ఆపేసావా? నీ వయసు ఎంత ఇప్పుడు? 18? కలెక్టర్ గారు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఏం చేయగలుగుతామండి సార్? ఇప్పుడు ఆయనకి మనము 2 lakhs రూపీస్ మిల్చ్ అనిమల్ ఇప్పించవచ్చు సార్. అందులో 75,000 రూపీస్ సబ్సిడీ పోతుంది. 1,25,000 మినిమల్ ఇంట్రెస్ట్ రేట్తో మనం ఇస్తాము. సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్లో రీబ్యాక్ చేస్తారు. 75,000 సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్లో. ఈ ఊర్లో మీకు ఇది ఉందా? డైరీ ఉందా? చిల్లింగ్ సెంటర్, పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా? ఎవరైనా పాలు తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి? ప్రైవేట్ అనే చెప్పి అడిగాను ఏదైనా
అయితే కొంచెం కాలం ఏమంటారంటే చేతులు అడిగాను పొరుగు కావాలి ఏదైతే చాకరీ ఇటువంటి కుర్రోళ్ళకి గేదెల దగ్గర పని చేశారు గొర్రెలు అయితే తక్కువ వస్తారు. గొర్రెలు వస్తాను తిరగాలి కదా, గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. కొంచెం ఆ ప్రొఫెషన్